ఆవిడ్ని లేపి మాతో పంపించు. నువ్వు ఎందుకని నిద్రలేచి మాతో రావడం లేదు? నీకేమైనా మూగతనమా, చిముడా, ఏమైనా లేకపోతే జడత్వమా? నిన్ను ఎవరైనా మాతో కలియకుండా అదిమి పట్టి ఉన్నారా? వైకుంఠ, మాధవ, మాయావి అనేటటువంటి 3 నామములను పలికి, ఓ అత్త, నీ కుమార్తెని నిద్రలేపి మాకు ఆవిడికి మధ్యలో ప్రతిబంధకముగా ఉన్నటువంటి ఆ తలుపులకు అడ్డముగా ఉన్న మణికవాటమును ఆమెయే తీసి మాతో కలిసేటట్టుగా అనుగ్రహించు అని ఈ పాశురంలో విజ్ఞాపన చేస్తారు. ఈ పాశురంలో అమ్మవారు చెప్తున్నటువంటి ఆళ్వార్, ఆయన పేరు భక్తిసారులు. ఆ భక్తిసారుల యొక్క జన్మమే చాలా విచిత్రమైనటువంటి జన్మ. గతంలో 3 స్వామివారి పనుపున వచ్చినటువంటి ఆయుధములలోని మొట్టమొదటిది శంఖము, గద, ఖడ్గము వచ్చాయి. ఇప్పుడు సుదర్శన చక్రం. సుదర్శన చక్రమే భక్తిసారులుగా వచ్చింది. ఎందుచేత అంటే పూర్వం భృగువంశంలో జన్మించినటువంటి ఆ భృగు అనేటటువంటి మహర్షి, భార్గవ మహర్షి, ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుంటే ఆ తపస్సుని పాడు చెయ్యాలని విశ్వప్రయత్నం చేశాడు ఇంద్రుడు. విశ్వప్రయత్నం చేసి ఆ తపస్సుని పాడు చెయ్యలేక కనకాంగి అనేటటువంటి ఒక దేవకాంతని పంపించారు. పంపిస్తే ఆ దేవకాంత చేత మనసు చెడినటువంటి భృగువు ఆమెతో సంగమించాడు. సంగమిస్తే ఆ కనకాంగికి కొంతకాలమునకు గర్భము ధరించింది. ఆవిడికి పిల్లవాడు పుట్టలేదు. మట్టి గడ్డ వంటి ఒక మాంసఖండం ఒకటి పుట్టింది. పుట్టిన తర్వాత ఆ మాంసఖండాన్ని అక్కడ విడిచిపెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. భృగువు కూడా, అయ్యో నేనేమిటి ఇంత లౌకికమైనటువంటి కామమునకు వశుడనైపోయానని కావేరీ నదిలో స్నానం చేసి మళ్లీ తపస్సుకి ఉపక్రమించాడు. ఆ మట్టి గడ్డ లాంటి మాంసపిండం అలా పడి ఉండిపోయింది. అది వాయువు చేత పోషింపబడింది. పోషింపబడిన కొంతకాలానికి చంటిబిడ్డడైంది. అయి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే సాక్షాత్తుగా మంగతాయారని పేరు కలిగినటువంటి అమ్మవారితో కూడినటువంటి శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. వచ్చి పిల్లవాడు ఏడుస్తున్నాడు, వీడు కారణజన్ముడు, సుదర్శన చక్రము అంశగా వచ్చినవారు, అందుచేత ఈయనకి పాలిమ్మన్నారు. అంటే ఆనాడు లక్ష్మీదేవి స్వయంగా స్తన్యం ఇచ్చింది. ఆ పాలు తాగిన తరువాత ఇంకా ఎన్నడూ ఏడవలేదుట, ఎన్నడూ పాలు తాగలేదుట. ఆ పిల్లవాడు అక్కడే పడి ఉండేవారు. ఉంటుంటే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఒక మేదరాయన ఈ పిల్లవాడిని పెంచుకున్నారు. పెంచుకుంటే ఆయన భార్య, ఈయనకి ఆవిడ పేరు కనకవల్లి. ఆ కనకవల్లి అనేటటువంటి ఆవిడ స్తన్యం ఇవ్వడానికి ప్రయత్నించింది. ఈయన పాలు తాగేవారు కాదు, శుష్కించిపోతున్నాడు రోజు రోజుకి. ఏమిటి పిల్లవాడు ఇలా శుష్కించిపోతున్నాడని బెంగపెట్టుకున్నారు. కానీ ఆ పిల్లవాడు మాత్రం చాలా బ్రాహ్మీ తేజస్సుతో పెరుగుతుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు అందరికన్నా చిట్ట చివరి స్థితిలో జన్మించినటువంటి ఒకటి తన భార్యతో కలిసి వచ్చారు. వచ్చి భగవంతుడికి ఈ భేదాలుండవు. వృషద్విచిత్రతల్పయో భుజంగమౌక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అని ఆయనకి ఏ భేదము ఉండదు. అందుకని ఆయన ఏం చేశారంటే ఆవిడ యొక్క పాలు తాగారు. తాగేసరికి ఆ వచ్చినటువంటి వాళ్ళిద్దరూ కూడా నవయవ్వనంతో కూడుకున్నటువంటి వాళ్ళైపోయారు. అప్పుడు ఆ పిల్లవాడు సామాన్యుడు కాడని తెలిసిందే ఆ మేదరికి ఆయన భార్యకి. సరే, ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేశారు. ఆయన మహాపండితుడు, గొప్ప జ్ఞాని అయ్యారు. కారణాంతరముల చేత ఆయన గొప్ప విష్ణు భక్తుడు కావలసి వచ్చింది. ఆ విష్ణు భక్తుణ్ణి చెయ్యడం కోసమని పేయాళ్వారు వచ్చారు. ఆ పేయాళ్వార్ ఆయన మీకు మొట్టమొదట ఇందాకనే విజ్ఞాపన చేశాను. పేయాళ్వార్ అంటే పిశాచ స్వరూపం అని పిలిచేవారు. పిశాచ స్వరూపం అంటే ఆయన బాహ్యంలో పిశాచమని కాదు, ఆయనకి శరీరమునందు భ్రాంతి ఉండేది కాదు. గడ్డాలు మీసాలు పెరిగిపోయి బట్ట కట్టుకోకుండా, ఆ చింకితో కూడినటువంటి బట్ట తిన్నది తినకుండా, తాగింది తాగకుండా తిరుగుతూ ఉండేవారు. ఆ స్వరూపాన్ని చూసి పేయాళ్వార్ అని పిలిచేవారు. కానీ మహాజ్ఞాని ఆయన. ఆ పేయాళ్వార్ వీరిని విష్ణు భక్తుడిగా మార్చాలనుకున్నారు. కారణాంతరముల చేత ప్రయోజనం బహుశः ఒకే పరమాత్మ స్వరూపాన్ని ఆ విష్ణు భక్తిని ప్రచారం చేయడమై ఉండుండవచ్చు. అందుకని ఆ పేయాళ్వారు వారు వచ్చి, ఈయన ఎప్పుడూ కూడా పేయాళ్వారు చూసేవారు కాదు. ఈ పుట్టినటువంటి పిల్లవాడు ఈయన్ని తిరుమలిశయ్యాళ్వార్ అని పిలుస్తారు. ఈయన చూడకపోతే ఏమిటి అసలు ఆయన నా వంక చూస్తే కదా నేను ఆయన్ని విష్ణు భక్తుడిగా మార్చడం అని చూస్తుండేవారు. ఎలాగైనా ఈయన తన వంక చూసేటట్టుగా చెయ్యడం కోసమని ఈయన్ని చూసినప్పుడల్లా ఆయన అనేవారు, నువ్వు పిచ్చాడివి అంటుండేవారు.
అందుకని ఒక రోజున చెట్లు పట్టుకొచ్చారు ఆయన. ఏకంగా పేయాళ్ళవారు తీసుకొచ్చిన మొక్కలు కావు, కొంచెం పెరిగినటువంటి పెద్ద పెద్ద చెట్లు పట్టుకొచ్చారట. పట్టుకొచ్చి ఈ తిరుమల చెయ్యాళ్ళవారు ఉన్నటువంటి ఆశ్రమం పక్కన ఒక పూల తోట ఒకటి ఏర్పాటు చేసి అందులో ఆ చెట్లని తిరగేసి పాతడం మొదలెట్టారు. అంటే కొమ్మల్ని భూమిలోకి పెట్టి వేళ్లని పైకి పెట్టి పాతున్నారు. బాగా చిల్లులున్న కుండ ఒకటి చేత్తో పట్టుకుని సముద్రానికి వెళ్లి నీళ్లెట్టుకొచ్చేవారు. సముద్రంలో నీళ్లు ఉప్పుకయ్య, చిల్లుల కుండ, అందులో నీళ్లెట్టుకొచ్చి తిరగేసి పాతిన మొక్కలక నీళ్లు పోస్తుండేవారు. ఇది చూసి ఎంత మాట్లాడద్దనుకున్నప్పటికీ కూడా తిరుమల చెయ్యారు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా చెట్లు పట్టుకొచ్చి తిరగేసి పాతాడు, చిల్లు కుండట్టుకుని సముద్రానికి ఎడతాడు, ఆ నీళ్లట్టుకొచ్చి మొక్కకు వస్తుంటాడు, అసలు ఏమిట్రా ఈయన ఆశ్చర్యం అని ఒక రోజున అడిగాడు. ఏరా నీకు మామూలు పిచ్చి అనుకున్నాను, ఏమిట్రా నువ్వు చేసే పని అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నీకన్నా పెద్ద పిచ్చి నాకేం లేదన్నాడు. అంటే అదేం అంత మాట అన్నావు అన్నాడు. అంటే జగత్కారణమైనటువంటి శ్రీ మహావిష్ణువుని విడిచిపెట్టి తిరుగుతున్నావు నువ్వు అని ఇద్దరి మధ్య పెద్ద సంవాదం జరిగింది. జరిగిన తరువాత శ్రీ మహావిష్ణువు ఆయనకి ఆ తిరుమలశయ్య ఆళ్వారు వారికి వాళ్ళిద్దరి మధ్యలో బ్రహ్మాండమైనటువంటి విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎటువంటి విశ్వరూప సందర్శనం అయిందో అటువంటి విశ్వరూప సందర్శనం అయింది. అయిన తరువాత ఆయన పెద్ద విష్ణు భక్తులుగా మారిపోయారు. మారిపోయిన తరువాత ఆయన ఎంత గొప్ప స్థితిని పొందారంటే ఆయన్నే భక్తిసారులు అని పిలుస్తారు. ఆ భక్తిసారులు అన్న బిరుదునిచ్చినవాడు కూడా సామాన్యుడు కాడు, సాక్షాత్తుగా పరమశివుడు ఇచ్చాడు ఆ బిరుదుని. ఆ భక్తిసారులని బిరుదు పొందారు. బిరుదు పొంది అందుకని ఆయనకి తిరుమల చెయ్యాళ్వారు అన్న పేరు కన్నా భక్తిసారులు అన్న పేరే ఎక్కువ ప్రచారం. శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ అని పరాశర భట్టర్ల స్తోత్రం చేస్తారు. ఆయన ఎంత చిత్రమైనదంటే ఆయనకి సహజంగానే సమస్తమైన శక్తులు ఉండేవి, కానీ ఎప్పుడు ఏ శక్తిని కూడా స్వప్రయోజనానికి ఆయన వాడుకునేవారు కాదు. చింకితో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కట్టుకుని తిరుగుతూ ఉండేవారు ఆయన. తిరుగుతుంటే ఒకనాడు దేవతల జాతికి సంబంధించినటువంటి వాడొకడు, వాడి పేరు చాలా చిత్రమైనటువంటి పేరు, ఆయనకి వ్యాఘ్ర శృతుడు అని పేరు. ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు పెద్ద పులి మీద. కింద భక్తిసారులు కూర్చుని ఉన్నారు. భక్తిసారుల యొక్క శరీరములోంచి వచ్చినటువంటి కాంతి ఆ పైకి కొడుతోంది. కొడుతుంటే ఈ పులి మీద వెళ్ళిపోతున్నటువంటి ఈ భక్తి సుప్తుడు ఆ కాంతిని దాటి వెళ్ళలేకపోయాడు. వెళ్ళలేక ఎక్కడి నుంచి వస్తోంది ఈ కాంతిని కిందకి చూశాడు. చూస్తే భక్తిసారులు కనబడ్డారు. ఆయన బొంత కుట్టుకుంటున్నారు. కిందకి దిగొచ్చాడు. దిగొచ్చి, మహానుభావ మీ యొక్క వైభవాన్ని గమనించాను, మీరు మీ కాంతిని ఉపసంహరిస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. ఆయన కాంతిని ఉపసంహరించారు. ఆ పెద్ద పులి వెళ్ళిపోతోంది. ఇది చూసి అతను తెల్లపోయి ఆ దేవతల జాతికి చెందినవాడు కిందకొచ్చి తన మెడలో ఉన్నటువంటి ఒక మణిహారాన్ని తీసి బహూకరించాడు. మణిహారాన్ని ఆయన వేసుకునేటటువంటి బ్రహ్మాండమైన కవచం ఒకదాన్ని, మణిమయ విరాజితమైన కవచాన్ని భక్తిసారులకు ఇచ్చాడు. ఇస్తే భక్తిసారులు అన్నారు, నాకు ఎందుకు అవని అడిగారు. అడిగితే ఏదో ధరిస్తారని ఇస్తున్నానన్నాడు. అలాంటివి నాకు ఇంతకు ముందే ఉన్నాయి, నీకు కనపట్టలేదా అన్నారు. ఆయన మెడలో తామర పూల మాల ఒకటే వేసుకుని ఉన్నారు అప్పుడు. అంటే అదేమిటి మీరు ఎక్కడ వేసుకున్నారని అడిగారు. అడిగితే సరిగ్గా స్పష్టంగా చూడు అన్నారు. అంటే ఆయన కంఠంలోకి చూసేటప్పటికీ ఆయన మెడలో వేసుకున్నటువంటి తామర పూల మాలలోని ఒక తామర పువ్వు ఇలాంటి ఆభరణాలు కొన్ని కోట్ల ఆభరణములు విలువ చేసేటటువంటి ఒక మణిగా కనపడింది ఆయనకి. చూసి ఆ వ్యాఘ్రసుప్తుడు, ఈయన మహానుభావుడు, కారణజన్ముడు అని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయారు. అటువంటి మహాపురుషుడు ఆయన ఎంత సామాన్యమైనటువంటి స్థితిలో జీవితాన్ని గడిపేవారంటే, ఆయన దగ్గరికి ఒకనాడు ఈ రస విద్య యందు ప్రవేశం ఉన్నవాడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి, అయ్యో పాపం మీరు చాలా దరిద్రం అనుభవిస్తున్నారు, అందుకని చెప్పి నా దగ్గర ఒక గుళిక ఒకటి ఉంది, గుళిక తీసుకోండి, దీన్ని ఏదైనా ఇనప వస్తువుకి తగిలిస్తే అది బంగారంగా మారిపోతుంది, మీరు ఆ బంగారం వాడుకోవచ్చు అన్నాడు. అలాగా అని ఆ భక్తిసారులు ఆ గుళికని తీసుకుని అక్కడ పెట్టి అన్నారు, నీకు నేను ఒకటి ఇస్తాను తీసుకో అన్నారు. ఏమిస్తారన్నాడు. తన ఒంటి మీద నలిపి ఇలాగా కొంచెం మట్టి తీసి ముద్ద చేసి ఆయన చేతిలో పెట్టి, నువ్విచ్చిన గుళిక తీసుకువెళ్ళి ఏదైనా ఒక ఇనప వస్తువుకి తగిలిస్తే కదా బంగారం అవుతుంది, నేనిచ్చినటువంటి ఈ మట్టి ముద్ద తీసుకెళ్లి ఏదైనా ఒక మట్టికి తగిలిస్తే ఆ మట్టి బంగారం అవుతుంది, తగిలించుకోమన్నాడు. అంటే ఆయన ఎంత ఆశ కలిగిన వాడో చూడండి. ఒక పెద్ద కొండకి తీసుకెళ్లి తగిలించాడు, అది స్వర్ణపర్వతం అయిపోయింది. అయిపోతే అప్పుడు తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆళ్వార్ల చరిత్రలో స్పష్టంగా రాశారు ఈ విషయాన్ని. ఆశ్చర్యపోయి భక్తిసారుల దగ్గరికి వచ్చి ప్రణిపాతం చేశారు. ఆ భక్తిసారులు మహానుభావులు
ఆయన దేశాంతరం తిరుగుతూ ఒకనాడు ఒక క్షేత్రంలో పడుకుని ఉండగా ఆయన 12 పుండ్రములు పెట్టుకునేవారు, 12 ఊర్ధ్వపుండ్రాలు, ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు అని పెట్టుకుంటుంటే ఆయనకి అలా పెట్టుకోవడానికి కావలసినటువంటి మట్టి దొరకలేదు. ఈ మట్టి దొరకలేదని బెంగ పెట్టుకుని బాధపడుతూ పడుకుంటే శ్రీనివాసుడు కల్లోకి వచ్చాడు. వచ్చి స్వర్ణ పాత్రలో ఆ 12 ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకోవడానికి కావలసినటువంటి మట్టిని ఇచ్చాడు. ఇస్తే ఈయనన్నారు, మరి ఈ మట్టి అయిపోయాక నా పని ఏమిటని అడిగారు. అడిగితే స్వామి అన్నారు, అందుకే నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు తిరిగి అదిగో ఆ యథోక్తకారి దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఉన్న సరస్సులో ఉన్నటువంటి తామర పువ్వులోంచి పోయి ఆళ్వారు పుట్టారు, ఆ సరస్సులో ఉన్నటువంటి మట్టి స్వయంగా నా స్వరూపం, ఆ మట్టితో నువ్వు ఊర్ధ్వపుండ్రములు పెట్టుకో అన్నారు. అంటే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయి అక్కడ ఉంటుండగా ఆయన దగ్గరికి కణికృష్ణుడు అనేటటువంటి శిష్యుడు ఒకడు చేరాడు. ఆయన శుశ్రూష చేస్తుండేవాడు. ఆ శిష్యుడికి భక్తిసారుల యొక్క వైభవం తెలిసి ఉంటే ఒకనాడు ఒక వేశ్య ఉండేది ఆ ఊళ్ళో. ఆ వేశ్య తుట్ట స్థితికి వచ్చేసి అయ్యో ఈ శరీరంతో ఇన్ని పాపాలు చేశాను, ఇక్కడే దగ్గర గుహలో భక్తిసారులు ఉంటున్నారు, వారి సేవ చేసుకుంటే నా జన్మ ధన్యమైపోతుందని వారు కూర్చున్నటువంటి గుహ బయట ప్రతిరోజు తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెడుతుండేది. ఒకనాడు భక్తిసారులు ఆ గుహలోంచి బయటకు వస్తూ ఆవిడికి కనపడి ఎందుకు చేస్తున్నావు రోజు నువ్వు ఇంత శుశ్రూష అని అడిగారు. అడిగితే ఆవిడంది, వేశ్య కాబట్టి ఆవిడ మనస్సులో ఆ తత్వం ఉండిపోయింది, నాకు మళ్ళీ యవ్వనం కావాలని అడిగింది. దేవకాంతలకి అప్సరసలకి కూడా దుర్లభమైనటువంటి యవ్వనాన్ని ప్రసాదించాడు. దేవకాంతలని మించిన సౌందర్యం వచ్చేసింది. వచ్చేస్తే ఆ కాంతని ఆ ఊరి రాజు భార్యగా స్వీకరించి ఇంకా రాజ్య పరిపాలన విడిచిపెట్టేశాడు, మంత్రుల్ని విడిచిపెట్టేశాడు, ఎప్పుడూ ఈ కాంతతో గడుపుతుండేవాడు. చిత్రం ఏమైందంటే కాలం మాత్రం ఊరుకోదు కదండి, కాలం గడిచిపోయింది. ఈవిడ యవ్వనం అలా ఉండిపోయింది, ఆయన యవ్వనం తరిగిపోయింది. ఆ రాజుకి బెంగట్టుకుంది. ఎంత దిక్కుమాలిన బెంగో చూడండి. నువ్వు యవ్వనంలో ఉండిపోయావు, నా యవ్వనం వెళ్ళిపోయిందని బెంగెట్టుకున్నాడు. నువ్వెందుకు ముసల్దాని అవ్వలేదని అడిగాడు. అడిగితే నా యవ్వనం నాతో వచ్చింది కాదు, ఇది నాకు భక్తిసారులు ఇచ్చారండి. రాజుకి అహంకారం వచ్చింది. నేను వెళ్లి భక్తిసారులను అడగడం ఏమిటి? ఆయన ముంచి వృత్తి చేసేవారంటే ఇంటింటికి వెళ్లి బెచ్చం ఎత్తి ఆ వచ్చిన భోజనం చేసేవారు. ఆయన ఎంతటి మహానుభావుడంటే ఆయన మేదనుల కుటుంబంలో పెరగడంతో ఆయన బ్రాహ్మణుడు కాడు అని లోకానికి ఏముంది, లోకానికి భక్తి కాదు కావలసింది, పై మిరుగులు కావాలి. అందుకని ఆయన వెడుతుంటే బ్రాహ్మణులు కూర్చుని వేదం చెప్పుకుంటుంటే ఈయన వస్తున్నారు, మేదరివాడు వస్తున్నాడు, వేదం చెప్పడం ఏమిటని వాళ్ళు ఊరుకున్నారు. ఆయన వెళ్ళిపోయారు దాటి. వీళ్ళకి ఎక్కడి వరకు చెప్పారో మర్చిపోయారు, వేదం ఇక జ్ఞాపకం రాలేదు. అప్పుడు గుర్తొచ్చింది, వెళ్ళినవాడు సామాన్యుడు కాడురా, ఆయన వస్తూ ఉంటే ఆయన బ్రాహ్మీ తేజస్సు చూసి కూడా మేదరివాడని వేదం చెప్పడం మానేశాం, పదండి ఆయన వెనకాతల. అసలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆయన్ని నమ్ముకోవడం ప్రధానం గాని బాహ్య పటాటోపాలన్నీ పరమేశ్వరుడే. దిక్కుమాలిన శరీరమే ఉండదు, దీని మీద పటోటాపాలు ఆయనకి కావాలా? ఇవి కాదు, లోపలది ఆయనకి కావాలి, ఇక్కడ సరుకు చూస్తాడు ఆయన. అందుకని వీళ్ళప్పుడు ఆయన వెంట పరిగెడితే వీళ్ళు వస్తున్నారని బుద్ధి చెప్పాలని ఆయన తొందరగా నడిచేయడం మొదలెట్టారు. వీళ్ళు ఆయాసపడుతూ పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళారు. పాపం ఆయన గమనించాడు, పోన్లేరా బ్రాహ్మణులు వేదం మర్చిపోయి ఇంత పరిగెత్తుకు వస్తున్నారని. వాళ్ళు ఏ పన్నం దగ్గర మర్చిపోయారో ఆ పన్నాన్ని జ్ఞాపకం చేయడానికి ఓ వడ్డు గింజని తీసి చీల్చి చూపించారు. ఆ పన్నంలో, ఆ మంత్రంలో ఆ వడ్డు గింజ పైన ఉండేటటువంటి పొరని చీల్చినప్పుడు లోపల ఉండేటటువంటి గింజ రూపంగా సమస్త జగత్తునందు బీజరూపుడై పరమాత్మ ఉన్నాడన్న విషయాన్ని ఆవిష్కరిస్తుంది ఆ మంత్రం. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది వాళ్ళకి. ఆయన కారణజన్ముడని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ ఆ వేదాన్ని పూర్తి చేశారు. అంతటి మహానుభావుడు కనుక ఆయన గుహలో ఉన్నారు, ఆయన అనుగ్రహం చేత నేను యవ్వనం పొందానని ఈ వేశ్య రాజుకి చెప్పింది. ఆ రాజు అహంకారం, నేను రాజునని కబురు చేశాడు. ఆ శిష్యుడిని తీసుకురమ్మని. శిష్యుడు వచ్చాడు, కణికృష్ణుడు. ఏమి కావాలని అడిగాడు. అడిగితే మీ గురువు గారిని ఒకసారి తీసుకురా అన్నాడు. ఇది చాలా మంది దగ్గర ఉంటుంది, నేను దగ్గర చూశాను. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడం ఏంటండి అని ఫోన్లో పెద్దల్ని కూడా, నా బోటిగాడిని అయితే నేను నా గురించో నా బోటివాడి గురించో నేను చెప్పట్లేదు, మహాపురుషుల విషయంలో కూడా ఇది ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానో తెలుసా అండి? నేను విశాఖపట్నం ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసేటప్పుడు ఎలమంచెల్లో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు రామాయణాన్ని ఇలా గుండెల దగ్గర అదిమి పట్టుకుని సిటీ బస్సులో వచ్చి వాల్టేర్ రైల్వే స్టేషన్ లో దిగి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి ఎలమంచెల్లో దిగి కాలినడకన వెళ్లి రామాయణం చెప్పడం నాకు తెలుసు.
నేను ఆంధ్రా బ్యాంక్కి వెడితే ఆయన పక్కన ఆ రైల్వే సీట్లో కూర్చోనేవారు. నాకు ఎందుకు ఆయన పక్కన సమానంగా కూర్చోవడం ఇష్టం ఉండేది కాదు. సరే రైలు సీట్ని ఆయనకి ఎత్తు నాకు పల్లం ఎలా చేస్తాను, అలా చేయడం కుదరదు కదా, ఎదురు కూర్చునేవాడిని. ఏం స్వామి మీరు ఇక్కడికి మీకు ఏమైనా వెహికల్ కూడా రాదా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అని అడిగితే, వెహికల్ ఎందుకో కోటేశ్వరరావు, ఇదే వెహికల్ కదా, రామకథ చెప్పమని వాళ్ళు అడగడమే పుణ్యం, వెళ్ళి చెప్తున్నాను, వాళ్ళు రాకపోతే నేనే పెడతాననేవారు. చూడండి, ఓసారి ఫోన్ చేస్తే ఆయన వచ్చి చెప్తారులేండి, పెద్ద వెళ్ళి ఏం అడగక్కర్లేదు. యువతల వాడి వినయం అవతల వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా కష్టం. అందుకని భక్తిసారుల గౌరవం రాజుకేం తెలుస్తుంది, శిష్యుణ్ణి పిలిపించి మీ గురువుగారిని తీసుకురమ్మన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు పిలిస్తే మా గురువుగారు ఎందుకు వస్తారన్నాడు. అంటే మీ గురువుగారు ఏదో మా ఆవిడికి చాలా యవ్వనం ఇచ్చారట, నువ్వు ఇస్తావా అన్నారు. అంటే నేను ఇవ్వగలనో ఇవ్వలేనో కానీ అది కుదరదన్నారు. అంటే పోనీ నా మీద నువ్వు కవిత్వం చెప్పన్నారు. అంటే ఆయన అన్నాడు, నీ మీద నేను కవిత్వం చెప్పడం ఏమిటయ్యా, నా నాలుక భగవంతుణ్ణి స్తోత్రం చేస్తుంది కానీ నరస్తుతి నా నాలుక చేయదన్నారు. అంటే ఎందుకు చెయ్యదు, నేను ఈ రాజ్యానికి రాజుని, నువ్వు నీ గురువు ఇల్లు తిరిగి ముష్టెత్తుకు బతికేవాళ్ళు, మీకు ఇంత అహంకారమా, ఈ రాజు మీద స్తోత్రం చెయ్యవా, చెయ్యకపోతే ఏం చేస్తానో తెలుసా అన్నారు. నువ్వేదో చేసేదానికి శరీరం భయపడుతుందేమో కానీ నాలుక మాత్రం స్తోత్రం చేయదన్నారు. అంటే వెంటనే రాజు అన్నాడు, నువ్వు ఈ రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను, వెళ్ళిపోమన్నాడు. అలాగే వెళ్ళిపోతాను.